స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఎక్కడికి పోయినను అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. గనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైనను కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి. నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము. ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ప్రయోజనకరంగా ఉంది, మీ ఆధ్యాత్మిక ఎదుగుదలకు సహాయకరంగా ఉంది అని మీకు అనిపిస్తే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను. లేఖనము సమూయేలు 2వ గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనము. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను. స్నేహితులారా, జీవితంలో మనందరికీ కూడా మరొక మెట్టు ఎదగాలి, మరొక మెట్టు ఎక్కాలి అనే ఆశయాన్ని కలిగినటువంటి వారంగా ఉంటాం. జీవితంలో మనం ఒక మెట్టు ఎక్కాలని అంటే, ఎదగాలని అంటే రిస్క్ చేయడం అనేది చాలా అవసరమైనటువంటిదండి. కంఫర్ట్ జోన్లో బ్రతకడము మనం అలవాటు చేసుకున్నాం. ఈ స్థితి బాగానే ఉందిలే, ధైర్యం చేయడం ఎందుకు, రిస్క్ చేయడం ఎందుకు, వేరొక అడుగు వేయడము ఎందుకు, ఒకవేళ నష్టపోతే దిక్కెవరు, కష్టమైతే దిక్కెవరు, మరి అపజయం ఎదురైతే దిక్కెవరు అని ఆ కంఫర్ట్ జోన్లోనే బ్రతకడానికి ఇష్టపడి ఎక్కడ మన జీవితం ప్రారంభమైందో అక్కడే మిగిలిపోయేటటువంటి వారంగా ఉన్నాం. అలాంటి తరుణంలో స్నేహితులారా, రిస్క్ అనేది లేకుండా జీవితంలో ఎదగలేము అనే సత్యాన్ని మనము గుర్తెరిగినటువంటి వారంగా ఉండాలి. రిస్క్ మంచిదేనా? రిస్కులో ఎక్కడైనా తేడా కొడితే ఎవరు మనకు సహాయం చేస్తారు? ఎవరు మన పక్షాన నిలవబడతారు? ఇప్పుడు నేనున్న ఉద్యోగంలో, వ్యాపారంలో, విద్యలో, ప్రమోషన్ విషయంలో, ఇంకేదైనా కుటుంబ ఆస్తి పాస్తులు ఏ విషయంలోనైనా నేను రిస్క్ చేస్తే నా పక్షాన నిలవబడేటటువంటి వారు ఎవరు అనే ప్రశ్న ఎదురైనప్పుడు స్నేహితులారా, నీ ప్రయత్నాలను దేవుడు దీవించేటటువంటి వాడు, నీ ఆలోచనలను దేవుడు సఫలపరిచేటటువంటి వాడు. ఆ కోణంలో చూడండి, దావీదు ఇశ్రాయేలుల మీద రాజుగా నియమించబడిన తర్వాత అతడు ఒక చక్రవర్తిగా ఏ రీతిగా ఎదుగుచున్నాడు అనే విషయాన్ని ఈ లేఖనంలో మనము గమనించగలిగినటువంటి వారంగా ఉంటాం. ఆయన రాజకీయ రీత్యా పరిపాలన రీత్యా ఆయన చుట్టూ ఉన్నటువంటి పరిసరములను, ప్రదేశములను తన స్వాధీనంలోనికి తీసుకొనవలసినటువంటి అవసరం వచ్చింది. ఎందుకు వచ్చిందంటే, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి రాజ్యాలు మాటి మాటికి ఇశ్రాయేలు రాజ్యం మీద దాడి చేస్తూ, మనుషులను చంపివేస్తూ, రక్తపాతాన్ని సృష్టిస్తూ, భయాందోళనలను కలుగజేస్తూ ఉన్నటువంటి సందర్భం అది. మరి ఈ రాజ్యానికి, ఇశ్రాయేలు రాజ్యానికి నెమ్మది ఉండాలా, ప్రశాంతత ఉండాలా అనంటే అది యుద్ధం మీద మోజుతో, అధికారం మీద కాంక్షతో అని కాదు, కానీ తన దేశానికి నెమ్మదిని, ప్రశాంతతను అందించడానికి దావీదు గారు తన చుట్టూ ఉన్న దేశాల మీద తప్పనిసరి పరిస్థితులలో యుద్ధం చేయాల్సి వచ్చింది, దాడి చేయాల్సి వచ్చిందని రిస్క్ చేస్తున్నాడు. ఎందుకంటే అప్పటికే ఎన్నోసార్లు
ఇశ్రాయేలు రాజ్యాన్ని వారు ఓడించిన వారుగా ఉన్నారు, దెబ్బతీసినటువంటి వారుగా ఉన్నారు, కూలదోసినటువంటి వారుగా ఉన్నారు. గెలిచిన వారితో మళ్ళీ దాడికి వెళ్ళడం అంటే అది మామూలు విషయం కాదండి. రిస్క్ చేయడం అని మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఆది నుండి ఇక్కడ రాయబడినటువంటి దేశాలు ఫిలిస్తీయులు కానివ్వండి, మోయాబీయులు కానివ్వండి, శోభారాజు, దమస్కా, సిరియా, వీళ్ళందరూ కూడా ఇశ్రాయేలు రాజ్యాన్ని దాడి చేసి నష్టపరచడము, వారి విలువైన వస్తువులను, మరి వ్యవసాయపు పంటను దోచుకోవడం మాత్రమే కాకుండా వారి విశ్వాస జీవితాన్ని హేళన చేసినటువంటి వారుగా ఉన్నారు. దేవుణ్ణి హేళన చేసినటువంటి వారుగా ఉన్నారు. అలాంటి తరుణంలో దావీదు గారు రిస్క్ తీసుకొని ఆ రాజ్యముల మీద దాడి చేయించు ఉన్నాడు. చూడండి, మనం చేసే రిస్క్ మంచిదైనట్లయితే, నీతితో నిజాయితీకి సంబంధించినటువంటిదైతే, అధికారకాంక్షతో కాకుండా ఒక మంచి రీజన్తో, డబ్బు మీద వ్యామోహం కాకుండా ఒక మంచి సంకల్పంతో ఏ పనిలో అయినా మనం రిస్క్ చేసినట్లయితే న్యాయాధిపతి అయినటువంటి దేవుడు మన పక్షంగా నిలువబడి మనలను నడిపించేటటువంటి వాడు. ఈ సందర్భంలో కూడా దేవుడు దావీదు గారు చేసినటువంటి రిస్క్ దేవుని దృష్టిలో అది సరి అయినటువంటిదిగా ఉండింది కనుక ఆయనను హెచ్చించినాడు, విజయాన్ని అందించినాడు. రాజు స్థితి నుండి చక్రవర్తి అనే స్థితిలోనికి అతన్ని దీవించినటువంటి వాడుగా ఉన్నాడు. ఆ దేవుడు మన పక్షాన ఉండి మనలను కూడా హెచ్చించేటటువంటి వాడు, మనల్ని కూడా బలపరిచేటటువంటి వాడు, మన జీవితాలు కూడా పురోభివృద్ధిలో సాగడానికి ఆయన సన్నిధిని నెలకొల్పేటటువంటి వాడు కనుక మీ జీవితాలలో రిస్క్ చేయాల్సి వచ్చినప్పుడు, ముందడుగు వేయాల్సి వచ్చినప్పుడు, పరిస్థితులకు, వ్యక్తులకు వీళ్ళు హింసిస్తారని, వీళ్ళు బాధిస్తారని, వీళ్ళు హేళనగా మాట్లాడతారని, వీళ్ళు దూషిస్తారని, వీరు నవ్వుల పాలు చేస్తారని, వ్యక్తులకు, సమూహాలకు భయపడి మీరు వెనుకడుగు వేయకుండా దేవుని మీద భారం ఉంచి నేను ఎక్కడికి వెళ్ళినా దేవుడు నాకు తోడుగా ఉంటాడు అనే ఆ మహా సంకల్పంతో ముందుకు సాగాలని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుదము. కృపగల తండ్రి, ప్రేమగల మా రక్షక, నీ పరిశుద్ధ ఉన్నతమైన నామమునకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. నిజమే తండ్రి, జీవితంలో ఒక అడుగు ముందుకు వేయాలన్నప్పుడు ఎన్నో అనుమానాలు, అనవసరమైన ఆలోచనలు మమ్మల్ని వెనకకు లాగేటటువంటివిగా ఉన్నవి. ఈ తరుణంలో మేము నీతిగా, నిజాయితీగా, మంచి సంకల్పం కలిగి రిస్క్ చేస్తూ ఉన్న సందర్భంలో మా ఆలోచనలను, ఆశయములను మీరు దీవించి గమ్యము చేరుకోవడానికి మార్గాన్ని తెరిచేటటువంటి దేవుడవుగా ఉన్నావని, దావీదు శత్రువుల మధ్య, దూషకుల మధ్య, హింసకుల మధ్య, కీడు, ఆపద, నరహత్యలు చేసేటటువంటి ప్రజల మధ్యకు ఎలాంటి స్థితిలోనికి వెళ్ళినా మీరు అతనికి తోడై ఉండి బలపరిచిన రీతిగా మమ్మల్ని కూడా బలపరిచేటటువంటి దేవుడవని, మేము వెళ్చి ఉన్న రంగంలో దూషకులు ఉండవచ్చు, హింసకులు ఉండవచ్చు, హేళనగా మాట్లాడేటటువంటి వారు ఉండవచ్చు, నష్టాన్ని, కష్టాన్ని కలిగిస్తూ శత్రుత్వాన్ని పెంచుకునేటటువంటి వారుగా ఉండవచ్చు. అటువంటి కఠినుల మధ్యలో కూడా మమ్మల్ని సురక్షితంగా కాపాడే దేవుడవని మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ దినాన జన్మదినాన్ని జరుపుకొనిచూ ఉన్న నీ బిడ్డలతో, వెడ్డింగ్ యానివర్సరీ అని మీ కృతజ్ఞతలు చెల్లించుచున్నటువంటి బిడ్డలతో, సుదూర ప్రయాణముల కొరకు సిద్ధపడుతూ ఉన్నటువంటి బిడ్డలతో మీ హస్తము నుంచి వారిని బలపరచుమని క్రీస్తు పేరట వేడుకొనిచూ ఉన్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడును గాక. ఆమెన్.